తెలంగాణలోని మెజారిటీ లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ చేపట్టిన సన్నాహక సమావేశాలు స్వల్ప విరామం తర్వాత ఇవాళ తిరిగి ప్రారంభమయ్యాయి. తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు అధ్యక్షతన జరుగుతున్న సన్నాహక సమావేశంలో నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భారీ మెజారిటీ సాధించే దిశగా గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, పోచారం తదితర సీనియర్ నేతలు పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ లోక్సభ సన్నాహక సమావేశాలపై మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, చెప్పండి. తెలంగాణలోని మెజార్టీ లోక్సభ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ చేపట్టినటువంటి సన్నాహక సమావేశాలు స్వల్ప విరామం తర్వాత ఈ రోజు నుంచి తిరిగి ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి సమావేశాలు నిరంతరంగా కొనసాగుతా ఉన్నాయి. మధ్యలో పండుగ నేపథ్యంలో కొంత విరామం ఇచ్చినా కూడా ఏదైతే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. ఈ రోజు నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమావేశం కొనసాగుతా ఉంది. ఇందులో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నేతలు పాల్గొంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆయా జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలు కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు భారీ మెజార్టీ ఏదైతే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించే దిశగా గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కావచ్చు, దాంతో పాటుగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అటు దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల అనుసారం ఈ సమావేశాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ఏదైతే జనవరి 3వ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో నేడు జరిగినటువంటి సమావేశం 11వ సమావేశం వచ్చి 11వ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమావేశాలుగా మనం చెప్పవచ్చు. తెలంగాణ భవన్ లో వేదికగా కొనసాగుతున్నటువంటి ఈ సమావేశాలలో ప్రతి ఎత్తున కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు పాల్గొంటున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. అటు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే దిశగా మెజార్టీ స్థానాలను గెలిచే విధంగా సన్నాహక సమావేశాలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. అటు నాయకుల నుంచి సూచనలు కావచ్చు, సలహాలు కూడా స్వీకరిస్తుంది. అటు ఎలాంటి ఏదైతే పార్టీ అధ్యక్షులు ఇచ్చినటువంటి దిశానిర్దేశాలు కూడా అటు పార్టీ ముఖ్య కార్యకర్తలకు కూడా తెలుపుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనపడుతుంది. రైట్ వంశీ, థ్యాంక్ యూ.